భరోసా, రైతు రుణమాఫీ, కరెంటు కోతలు, బుల్డోజర్. ఒక మాట అన్నాడు, అరే ఎవరో ఉన్నాడు ఒకడు ఇల్లు కుల్ల కొడతా ఉంటే ఈ కేసీఆర్ అన్నా నువ్వు రావాలి అంటాడు, కేసీఆర్ అన్నా నువ్వు రావాలి అంటాడు. అరే యుద్ధం ఒకటి చేస్తుంటే చంపమని కత్తి ఇంకోటికి ఇచ్చినట్టు కేసీఆర్ ఒక డైలాగ్ చెప్పిండు. అంటే మీరు యుద్ధం ఒక్కటి చేస్తే కత్తి ఇంకో చేతికి ఇచ్చిరట అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ ఓట్లు వేసినటువంటి పబ్లిక్ దే తప్పు, అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం మీరు కాబట్టి ఇండైరెక్ట్ గా మీరే అనుభవించండి అని చెప్పి మా కేసీఆర్ గారు చెప్పేస్తున్నారు. ఇది ఇలా ఉంటే చాలా జోష్గా ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకో జర డల్ ఉన్నట్టు అనిపిస్తా ఉంది. అంటే ఆయన స్పీచ్ ఎక్సలెంట్, వండర్ఫుల్, ఆయన మాట్లాడినట్టు అసలు ఎవరు మాట్లాడలేరు, చాలా కష్టం. కానీ ఇది వరకు కేసీఆర్ కి ఇప్పుడు కేసీఆర్ కి చాలా తేడా ఉంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, ఒక 20-30% కొంచెం ఎందుకు ఆయన చాలా నీరసంగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంటే కొద్దిగా ఏజ్ కూడా పెరుగుతుండడం కావచ్చు, లేకపోతే ఇది వరకు ఉన్నటువంటి జోష్ కేసీఆర్ లో ఎక్కువ కనబడలేదు. బట్ పబ్లిక్ చాలా మంది వస్తారా రారా అని డౌట్ ఉండే, కానీ చాలా మంది వచ్చినారు. ఎక్కడ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది, కాకపోతే ఒక చిన్న దూడ చనిపోవడం జరిగింది. అండ్ అలాగే నిన్న రిటర్న్ అవుతున్నప్పుడు ఆన్ ది వేలో ఇద్దరు కూడా ఎవరో చనిపోయినట్టు తెలుస్తా ఉంది మనకి. అదొకటి. అండ్ ఇక ఆబ్వియస్ గా ఆ బస్సులలో కూర్చొని తాగుడు అవన్నీ వీడియోలు వైరల్ అయితేనే ఉన్నాయి. అండ్ వెనకాల ఈ కాంగ్రెస్ తో పోల్చుకుంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు చేసే ట్రోళ్ళు వాళ్ళు చేస్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ నిన్న సభలో జనం ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే జనం అయితే చాలా మంది వచ్చినారు. అంటే నేనే చెప్పిన, అంటే వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసినారు, జిఎఫ్ఎక్స్ లో మేనేజ్ చేద్దాం అనుకున్నారు. ఒకవేళ రాకపోతే కానీ చాలా మంది అయితే సభకు రావడం జరిగింది. ఇంకొంతమంది బస్సులలోనే ఇరుక్కున్నట్టు, ఆన్ ది వేలో అంటే ట్రాఫిక్ లో ఇరుక్కున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అండ్ కొన్ని ట్రిక్స్, అంటే కేసీఆర్ కి తెలిసిన ట్రిక్స్ ఇక ఈ ప్రపంచంలో ఈ స్పీచ్ ఇచ్చినప్పుడు ఎవరికి తెలియదు. ఒకళ్ళు పక్క నుంచి సీఎం అని అరుస్తూ ఉంటారు. ఉండడా మీరు ఎందుకు అట్లా అరుస్తున్నారు అంటే, ఫస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే దాన్ని కొంచెం తిట్టినాం అనుకోండి, అది బాగా ట్రోల్ అవుతుంది. అంటే కసిరినట్టు చేస్తే బాగా ట్రోల్ అవుతుంది. అది కొంచెం ఇంకా అలర్ట్, అంటే అందరూ ఒక్కసారిగా చూస్తూ ఉంటారు. అది ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు, కేసీఆర్ స్టైలే అంట. ఎప్పుడు సభ పెట్టినా ఆ 2-3 తిట్లు కార్యకర్తలకు ఉండనే ఉంటాయి. యాజ్ యూజువల్ గా అది కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ కేటీఆర్ విషయం కూడా తీసుకొచ్చినాడు. అసెంబ్లీలో నా కొడుకు మీద ఆర్డర్ అన్నట్టు కేసీఆర్ మాట్లాడండి. దేని గురించి? మన ఈ ఒక అంశం గురించి మాట్లాడండి అనమాట. సో అదొకటి. జర హరీష్ రావు అయితే జర దూరమే ఉన్నట్టు అనిపించింది. ఎక్కడ కూడా ఆ సభలో ఫొటోస్ అయితే లేవు.